హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందైతే దీనికైతే కావాల్సింది ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీలోకి. ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఈలోపు హోల్ గరం మసాలా తీసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనైతే ఇక్కడ చికెన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుని దీంట్లోనే తగినంత సాల్టు అలాగే కారం యాడ్ చేసుకోవాలి. మీకు కారం ఇవన్నీ వేయడం వల్ల చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ అవుతుంది. అలాగే బిర్యానీలకు కూడా ముక్క తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకైతే మ్యాగ్నేట్ అవుతుంది. చికెన్ అనేది ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచేసుకుంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్గాని చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత మనమైతే బిర్యానీలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని 1/2 అవర్ మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఉడికించాలి కాసేపు. మనకి దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా కొంచెం చికెన్లోంచి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ముక్క అనేది టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి. ముందే బిర్యానీలోకి రైస్ వేయకుండా ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడికి మనకి చక్కగా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. పచ్చివాసన రాకుండా ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా, దానికి కూడా కొంచెం టేస్ట్ రావడానికి ఇక్కడ రైస్కి తగ్గట్టు మీరు పేస్ట్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. బాగానే మగ్గిన తర్వాత అప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. ఇది మనకి కొంచెం ఉడుకుతుంది కదండి. ఇప్పుడైతే మనం దీంట్లోని వేసేసుకుందాము రైస్ అయితే. ఇక్కడ రైస్ అయితే నేనైతే మామూలు రైస్ తీసుకుని కడిగేసి శుభ్రంగా 1.5 గ్లాస్ తీసుకున్నాను. దీన్ని అంతటినీ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రైస్ని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఇది కొంచెం నానడం వల్ల చూస్తున్నారు కదా, రైస్ అనేది అప్పుడే విరిగిపోయినట్టు అవుతుంది. ఇప్పుడైతే దీంట్లో అయితే మనమైతే ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని కూడా. ఇప్పుడైతే దీంట్లో అయితే 1.5 గ్లాస్కి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైసే కాబట్టి నేను 1.5కి 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అదే బాస్మతి బియ్యంకి అయితే 1.5 వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గాని. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే 2 విజిల్సే రానివ్వాలి. ఇలా ఒకసారి కలిపేసుకుని మీకు టేస్ట్ సరిపోయిందా లేదా, సాల్ట్ అనేది అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి సరిపోకపోతే సాల్ట్ అవి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది. అప్పుడు మళ్ళీ వేసుకుని కొంచెం కలుపుకుంటున్నాను. ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా మనం బిర్యానీ చేయాలంటే ఈ విధంగా చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలాగే మీకు కూడా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి కుక్ అయిన తర్వాత. ఇదైతే నేనైతే విజిల్ పెట్టేసుకుని
3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత విజిల్ తీస్తే చూస్తున్నారు కదా చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.